మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను జనం వ్యతిరేకిస్తున్నారు అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. పార్లమెంటరీ కమిటీ చెప్పినా దాన్ని కూడా తప్పుదారి పట్టించారు అని మండిపడ్డారు. ప్రజల సొమ్మును విపరీతంగా దుబారా చేస్తూ ఉన్నారని విమర్శించారు సీదిరి అప్పలరాజు. జన్మతః అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుయాయులకి, మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు. ఇది ఇంకా కలబొల్లి మాట్లాడిన అందరికీ అర్థమవుతుంది. ఇంకా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదించింది, ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందండి? చాలా స్పష్టంగా దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ aspirants of medical education and seats available in medical education. There is a gap. ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్ లో ఒక్కో రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా. అది ఐఎమ్ ఆస్కింగ్.